వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కలయికలో వచ్చిన పెద్ద సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో వస్తున్న నెగిటివిటీని తట్టుకొని బాక్స్ ఆఫీస్ వద్ద బలమైన టాక్ తో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో సీనియర్ నటుడు జగపతి బాబు, దర్శకుడు బుచ్చిబాబుల మధ్య జరిగిన ఒక ఆసక్తికర సంభాషణ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ చిత్రంలో ఒక అద్భుతమైన పాత్రను పోషించిన జగపతి బాబు సినిమా విజయంపై పూర్తి నమ్మకంతో ఉన్నారు. పెద్ద చిత్రం తెలుగు చిత్ర పరిశ్రమకు సరికొత్త ఊపిరి పోస్తుందంటూ గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని జగపతి బాబు చెప్పారు. ఈ సినిమా ప్రయాణం గురించి ఆయన మాట్లాడుతూ, ఈ సినిమాలో చరణ్ ఒక ఆట ఆడాడు, కష్టపడి పోరాడి గెలిచాడు. కానీ దురదృష్టవశాత్తు నేటి పరిశ్రమలో గెలిచిన తర్వాత కూడా ఇంకా పోరాడుతూనే ఉండాల్సి వస్తోంది అని ఆవేదన వ్యక్తం చేశారు. రామ్ చరణ్ పై ప్రశంసలు కురిపిస్తూ చరణ్ ప్రతి షాట్లలో సిక్సర్ కొట్టాడు అని కొనియాడారు. సినిమాను తొక్కేయడానికి కొందరు కావాలనే ప్లాన్డ్ నెగిటివిటీని ప్రచారం చేస్తున్నారని ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తొలి రోజుల్లో వచ్చిన బాక్స్ ఆఫీస్ రెస్పాన్స్ పై జగపతి బాబు ఓపెన్ గా స్పందించారు. మొదట 2-3 రోజుల కలెక్షన్లు ఆశించిన స్థాయిలో లేవని, అసలైన ప్రేక్షకులు థియేటర్లకు పూర్తి స్థాయిలో రాలేదని అంగీకరించారు. అయితే రోజులు గడిచే కొద్దీ మౌత్ టాక్ మారిపోయిందన్నారు. ఇప్పుడు టాక్ పూర్తిగా పాజిటివ్ గా మారింది. ఫ్యామిలీ ఆడియన్స్ భారీగా థియేటర్లకు వస్తున్నారు. సినిమా ఇంత బాగుంటే కొందరు ఎలా ఇంత నెగిటివ్ ప్రచారం చేశారో అర్థం కావడం లేదని కొందరు నాతో అన్నారని చెప్పారు. సో ఏమైంది నాకు అర్థమైంది ఏంటంటే బుచ్చి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాలో ఒక ఆట ఆడాడు, పోరాడాడు, గెలిచాడు. కానీ ఇవాళ ఇండస్ట్రీ అనే సినిమాలు కానీ ఎట్లా ఉన్నాయంటే గెలిచిన తర్వాత కూడా మళ్ళీ పోరాడాల్సి వస్తుంది. మళ్ళీ పోరాటం జరుగుతుంది. ఈ పోరాటం ఎక్కడ జరుగుతుంది? ఆపోజిషన్స్, నెగిటివ్ పీపుల్. నా ప్రకారం ఫస్ట్ డే, సెకండ్ డే, ఆల్మోస్ట్ థర్డ్ డే వరకు కూడా పక్క ఆడియన్స్ అనేది థియేటర్ రావట్లేదండి. అది ప్రతి హీరో మూవీకి యుద్ధం తప్పుతలేదండి. అది తప్పదు. బట్ దీనికి ఎక్కువ, దీనికి అపోజిషన్ ఎక్కువైపోయింది. ఏదో నెగిటివిటీ అది కావాలనే చేసేవాళ్ళు కూడా గ్యారంటీగా ఉన్నారనేది ఇవాళ అర్థమైంది. సో నేను డిసప్పాయింట్ అయ్యా. నా ఎక్స్పెక్టేషన్కి వెళ్ళలేదండి బిగినింగ్. బట్ బై ద డే ఏమవుతుంది, మీరు రివ్యూస్ మనం చూసినా లేకపోతే రియాక్షన్స్ చూసినా ఫస్ట్ డేకి, సెకండ్ డేకి, థర్డ్ డేకి మారిపోతా పాజిటివ్గా అయిపోతున్నాయి. ఇప్పుడు ఆడియన్స్ వెళ్తున్నారు, ఫ్యామిలీస్ వెళ్తున్నారు, వాళ్ళు చెప్తున్నారు సినిమా చాలా బాగుందని. నిన్న కూడా రాత్రి ఎవరో 12-13 మందితో కూర్చుంటే అందులో అంత బాగుంటే సినిమా బాగాలేదంటారని ఫ్యామిలీస్ వస్తున్నారు. సో ఇది యాక్చువల్ ఆడియన్స్ రావడానికి టైం పడుతుంది ఎప్పుడు కూడా. ఫస్ట్ చరణ్ ఫ్యాన్స్ వస్తారు, నీ వాట్ ఎవర్ ఫ్యాన్స్ వస్తారు, అపోజిషన్ ఫ్యాన్స్ వస్తారు. 90% ఇండస్ట్రీ వాళ్ళు అవ్వచ్చు, బయట వాళ్ళు అవ్వచ్చు, పోవాలని కోరుకునే వాళ్ళు వస్తారు. చాలా మంది నెగిటివ్ దీంతో వస్తారు, ఓవర్ ఎక్స్పెక్టేషన్తో వస్తారు. రకరకాల ఫ్రేమ్ ఆఫ్ మైండ్ వేరే రూమ్స్ లో ఉంటాయి. ఈ విజువలైజేషన్ వేరు, అక్కడ విజువల్ వేరు. దీన్ని మ్యాచ్ అవ్వాలంటే ఇట్స్ నాట్ ఈజీ, ఎస్పెషల్లీ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. రైట్, కమర్షియల్ ఫిల్మ్స్ 50 మందిని కొట్టాడు హీరో, ఇవన్నీ విజిల్స్ క్లాప్స్ పడే సినిమా కాదు. అవును సార్, ఇది ఫీల్ అయ్యింది. ఈ ఫీలింగ్ బయటికి రావాలంటే మనకి టైం పట్టింది. అలాగా 1 డే పట్టింది, 2 days పట్టింది సార్. 2 days పట్టింది ప్రీమియర్ తో పాటు. ప్రీమియర్ తో పాటు నెక్స్ట్ డే అనేది ఒకటి ఫ్రైడే నుంచి పట్టేసుకుంది సార్ సినిమా. అది సో దట్ ఈస్ అ గుడ్ థింగ్. అవును సార్.